Hello, everybody. Welcome back to live online English grammar session with Mr. Bhimaramu. మన ఆన్గోయింగ్ టాపిక్ డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా చేంజ్ చేయాలి అన్నది. చూడండి, ఈ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేయాలి అంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్లో ఉన్న పార్ట్ని ఒక 70% తీసుకుంటాం. 30% అంటే రిమైనింగ్ 30% చేంజెస్ చేస్తాం. సో దాదాపు ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్‌లోనే ఉంటుంది. కొద్దిగా చేంజ్ చేస్తాం కొన్ని వర్డ్స్. ఆ చేంజెస్ ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎందుకు చేయాలి? అన్నదే ఈ టాపిక్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అది చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ మనం ద స్ట్రేంజర్ సెడ్ వేర్ ఈస్ ద రైల్వే స్టేషన్. డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్‌లో ఉన్నది ఫోకస్ పెట్టండి. వేర్ ఈస్ ద రైల్వే స్టేషన్ అని ఉంది. అంటే సింపుల్‌గా ఇది ఒక క్వెషన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇవి క్లూస్ ఇస్తాయండి మనకి. ఏ వర్డ్‌ని ఎలా చేంజ్ చేయాలి? ఎందుకు చేంజ్ చేయాలి? అన్నది ఈ కొటేషన్ మార్క్స్ లోపలున్న పార్ట్. దీన్నే క్యూయూఓటీఈ కోట్ అంటాం. ఓకే. ద స్ట్రేంజర్‌ని చేంజ్ చేయము. సేమ్ టు సేమ్ పెడతాం ఐడిఎస్‌లో కూడా. సెడ్‌ని ఏం చేస్తాం ఇప్పుడు? సెడ్‌కున్న ఆప్షన్స్ అండి. ఒక సెడ్ అన్న వర్డ్‌ని మనం ఎన్ని డిఫరెంట్ వేస్‌లో తీసుకోవచ్చో చూద్దాం. సెడ్‌గానే ఉంటుంది, లేదా ఆస్క్డ్ అవుతుంది, ఆర్డర్డ్, అడ్వైజ్డ్, రిక్వెస్టెడ్, ఎక్స్‌క్లెయిమ్డ్ ఇలా 6 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సెడ్ అన్న వర్డ్‌ని మార్చుకోవాలి మనం అనుకుంటే. సో, మళ్ళీ ఈ 6 ఆప్షన్స్‌లో దీన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, ఈ డబుల్ కొటేషన్ మార్క్స్ అంటే నేను షేర్ చేసిన పార్ట్ ఒక అడ్వైజ్ కాదు, ఒక ఆర్డరు కాదు, ఒక రిక్వెస్ట్ కాదు, ఒక ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ కాదు. అది క్లియర్ కట్‌గా మనకు కనిపిస్తుంది. ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ కాబట్టి క్వెషనింగ్ అయింది కాబట్టి ఆస్క్డ్ అవుతుంది. ఎప్పుడైనా ఒక క్వెషన్‌ని సే ఏ క్వెషన్ అంటామా? ఆస్క్ ఏ క్వెషన్ అంటాము. ఆస్క్ అంటాం. సో, ఆస్క్డ్ వస్తుందండి. సెడ్ అన్నది ఆస్క్డ్‌గా ఎందుకు చేంజ్ చేశామో చూశారు. నెక్స్ట్ కామా. కామాకి ఎన్ని పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక కామాని మనం డీఎస్ నుంచి ఐడీఎస్‌లోకి చేంజ్ చేసుకోవాలంటే కామాని దట్ చేస్తాం, లేదా ఇఫ్ అన్నా అవుతుంది, వెదర్ అన్నా అవుతుంది, లేదా ఏది కాదండి. జస్ట్ కామాని అలా తీసేస్తాం. నెక్స్ట్ టు అన్నా వస్తుంది, నాట్ టు అన్నా వస్తుంది. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కామాకి. గుర్తుపెట్టుకోండి ఈ ఆప్షన్స్. ముందు కూడా వీటిని మనం అప్లై చేసుకోగలగాలి. సో, ఇక్కడ కామా అన్నది దట్ కాదు, ఇఫ్, వెదరు, టు, నాట్ టు ఏది కాదండి. జస్ట్ అలా కామాని డిలీట్ చేసేస్తాం అంతే. నథింగ్. ఎందుకు? అదే అండి పాయింట్. ఎప్పుడైతే మనకి డబుల్ కొటేషన్ మార్క్స్‌లో డబ్ల్యూహెచ్ క్వెషన్ ఉందో అప్పుడు కామా ప్లేస్‌లో ఏది రాదు. జస్ట్ కామాని డిలీట్ చేసేసుకుంటాం అంతే. నెక్స్ట్ డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేయాలి. చేసేస్తాం. వేర్‌గానే ఉంచుతున్నాం. చేంజ్ లేదు. ఇక్కడ మనకి క్వెషన్ మార్క్ ఉంది లాస్ట్‌లో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఐడీఎస్‌లో లాస్ట్‌లో క్వెషన్ మార్క్ రాదు. ఇంక ఈ పాయింట్స్ మీకు ఫరెవర్ హెల్ప్‌ఫుల్ అవుతాయి ఈ టాపిక్‌లో గుర్తుపెట్టుకో. క్వెషన్ మార్క్ ఎప్పుడు ఐడీఎస్‌లో రాదు. ఫుల్ స్టాప్ రావాలి. కాబట్టి మనం ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత ద రైల్వే స్టేషన్ సబ్జెక్ట్‌ని ఉల్టా పల్టా ఇంటర్‌చేంజ్ చేస్తాం. సో, ద రైల్వే స్టేషన్ ఫస్ట్ తీసుకుంటాం. ద రైల్వే స్టేషన్ నేమి మార్చము. సేమ్ టు సేమ్. నెక్స్ట్ ఈజ్ రావాలి. ఈజ్ ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఈజ్ అన్నది వాజ్ అవుతుంది. యెస్. నెక్స్ట్ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేస్తాం. సో, ఇలా చేయడం వల్ల మనకు చూడండి ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్ ద రైల్వే స్టేషన్ వాస్ అన్నదొచ్చింది. సో, సెడ్‌ని సెట్‌కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూశాం. కామాకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూశాం. ఇంక ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ముందు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. నౌ హియర్ ద ఓల్డ్ మ్యాన్ సెడ్ వెన్ విల్ ద ప్రోగ్రామ్ స్టార్ట్. సో, దీన్ని మనం ఏ విధంగా ఐడీఎస్‌లోకి చేంజ్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, మనం ఈ
డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మనం పర్ఫెక్ట్‌గా రూల్స్‌ని అప్లై చేసుకోవాలి అంటే. ఓకే. ఇక్కడ క్వెషన్ ఉంది. అది కూడా డబ్ల్యూహెచ్ వెన్ డబ్ల్యూహెచ్ క్వెషన్ ఉందండి. ఓకే. ది ఓల్డ్ మ్యాన్ చేంజ్ అవ్వదు ఎప్పుడు అయినా స్పీకర్ కదా! సెడ్ ఇంతకుముందు చెప్పాము. సెడ్‌కున్న ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 6 ఆప్షన్స్ ఉన్నాయి. సెడ్, ఆస్క్డ్, రిక్వెస్టెడ్, ఆర్డర్డ్, అడ్వైజ్డ్, ఎక్స్‌క్లెయిమ్డ్. వీటిలో ఇక్కడ ఉన్నది క్వెషన్ కాబట్టి సెడ్ అన్నది ఆస్క్డ్ అవుతుంది. ప్రతి క్వెషన్‌కి సరే ఇక్కడ అంటే క్వెషన్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్‌కి మనం ఆస్క్డ్ తీసుకోవాలి. యెస్. ఇప్పుడు కామా. కామాకి దట్ టు, ఇఫ్, వెదరు, టు, నాట్ టు ఒక సందర్భాల్లో ఏది రాదు. ఇక్కడ కూడా ఏది రాదు. ఎందుకంటే డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ ఉంది కదా! అందుకోసమని ఏమీ తీసుకోము కామా ప్లేస్‌లో. డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేస్తాం. వెన్‌గానే ఉంటుంది. నెక్స్టు ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి కాబట్టి వెన్ విల్లుని తర్వాత ద ప్రోగ్రామ్‌ని ఇంటర్‌చేంజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్. సో, ఫస్ట్ ద ప్రోగ్రామ్ వస్తుంది. విల్ ఏమవుతుంది? డబ్ల్యూఓ-యుఎల్‌డి వుడ్ అవుతుంది. స్టార్ట్‌గానే ఉంటుంది. క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఫుల్ స్టాప్. సో, ఇక్కడ మనకొచ్చిన ఐడీఎస్ ఏంటో చూద్దాం. చూడండి నేను షేర్ చేస్తూ ఉన్నాను. దాన్ని మీ మైండ్‌లో చెప్పేసుకోండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ద ఓల్డ్ మ్యానే. సెడ్ ఆస్క్డ్ అవుతుంది. కామా ఏమీ కాదు. డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేస్తాం. వెన్‌గానే ఉంటుంది. తర్వాత ద ప్రోగ్రామ్ వస్తుంది. విల్ వుడ్ అవుతుంది. స్టార్ట్‌గానే ఉంటుంది. క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఫుల్ స్టాప్ వస్తుంది. ఫస్ట్‌లోనే డిస్కస్ చేసుకున్నాం మనం. ఐడీఎస్‌లో ఎప్పుడు కూడా క్వెషన్ మార్క్ రాకూడదు అని. ఫుల్ స్టాపే రావాలి. అందుకోసమని తీసుకున్నామండి. ఇక్కడున్న దాన్ని మీరు చేసే ప్రయత్నం చేయండి. ద బాయ్ సెడ్ టు మామ్ వేర్ ఈస్ ద బ్యాగ్? ఆర్ వేర్ ఈస్ మై బ్యాగ్? ద బాయ్ చేంజ్ అవుతుందా? ఈ పార్ట్ కాదు. సెడ్ టు ఏమవుతుంది? ఏమవుతుంది అన్నది మనం పర్ఫెక్ట్‌గా చెప్పగలగాలి అంటే ఈ పార్ట్ మీద ఫోకస్ పెట్టాలి. వేర్ ఈస్ మై బ్యాగ్ అన్నది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఒక క్వెషన్ కాబట్టి ఆస్క్డ్ అవుతుంది. ఆస్క్డ్. మమ్ చేంజ్ కాదు. ఇప్పుడు కామా దట్ అవుతుందా? లేదు. దట్ కాదు. ఇఫ్, వెదర్ ఏది కాదు. ఎందుకు? డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ వచ్చినప్పుడు కామా ప్లేస్‌లో ఏది రాదు. సో, జస్ట్ కామాని డిలీట్ చేస్తా. డబుల్ కొటేషన్ మార్క్స్ ఒమిట్ చేస్తాం. వెయ్యర్ సేమ్ టు సేమ్ ఉంటుంది. క్వెషన్ మార్క్ ఉంది చూడండి. క్వెషన్ మార్క్ ఉంది కాబట్టి మనం ఈ హెల్పింగ్ వర్బ్‌ని, సబ్జెక్ట్‌ని ఇంటర్‌చేంజ్ చేస్తాం. అంటే ఫస్ట్ మై బ్యాగ్ ఇక్కడికొస్తుంది. మై అన్నది హిస్ అవుతుంది. ఎందుకు? మై బ్యాగ్ అంటే ఎవరి బ్యాగ్ అది? ఈ బాబు బ్యాగ్. సో, హిస్ బ్యాగ్ ఈజ్ ఏమవుతుంది? వాస్ అవుతుంది. హిస్ బ్యాగ్ అంటే హెచ్ఐఎస్ హిస్ బ్యాగ్. ఈజ్ అన్నది వాస్ అవుతుంది. క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఫుల్ స్టాప్ వస్తుంది. డబుల్ కొటేషన్ మార్క్స్‌గా. సో, ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఆన్సరు మళ్ళీ ఒక్కసారి మీరు ట్రై చేయండి. ద బాయ్ ఎలాంటి చేంజు లేదు. సెడ్ టు, ఆస్క్డ్, మమ్, మమ్, కొ కామా నథింగ్ ఏది రాదు. డబుల్ కొటేషన్ మార్క్స్ గాన్. వేయర్‌గానే ఉంటుంది. ఇప్పుడేంటి మై బ్యాగ్ ఫస్ట్ తీసుకొస్తే హీస్ బ్యాగ్. హీస్ ప్లస్‌లో వాస్ వస్తుంది. వేర్ హీస్ బ్యాగ్ వాస్ ఫుల్ స్టాప్ అండి. ఇలా. సో, మనం రాసే ప్రతి ఆన్సర్ కూడా చాలా కాన్ఫిడెన్స్‌తో చెప్పగలగాలి. ఏదో బ్లైండ్‌గా అరే! ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏందంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయనుకోండి స్టూడెంట్స్‌ని అడిగితే ట్రూ అంటారు. ఏందిరా అంటే ఫాల్స్ అంటారు. మళ్ళా ఏందిరా అంటే మళ్ళా ట్రూ అంటారు. అలా కాకుండా కాన్ఫిడెన్స్‌తో మనం రాయాలి. మనం చెప్పాలి. మన స్టూడెంట్స్ కూడా అలానే ఆన్సర్స్ పర్ఫెక్ట్‌గా కాన్ఫిడెన్స్‌తో రాయగలగాలి. నౌ ద లిటిల్ గర్ల్ సెడ్, "ఈస్ ద టీ రెడీ?" చూద్దాం. ఇక్కడ మనకి డబుల్ కొటేషన్ మార్క్స్‌లో పార్ట్‌లో ఉన్నది కూడా ఇంటరాగేటివే క్వెషనింగ్. బట్ ఇదేంటి అంటే డబ్ల్యూహెచ్ క్వెషన్ కాదు. ఇది హెల్పింగ్ వర్బ్ క్వెషన్. గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూహెచ్ క్వెషన్‌కి ఒక రకంగా ఉంటాయి రూల్స్. హెల్పింగ్ వర్బ్‌కి ఇంకొక రకంగా ఉంటుంది. ద లిటిల్ గర్ల్ స్పీకర్ ఎప్పుడు చేంజ్ చేయం కాబట్టి ద లిటిల్ గర్ల్ సేమ్ గానే ఉంటుంది. సెడ్ ఏమవుతుంది?
సెడ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అన్నది ఈ కొటేషన్ మార్క్స్ పార్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది ఒక క్వెషన్ కాబట్టి ఆస్క్డ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ క్వెషన్ అయినా, డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ అయినా సెడ్ అన్నది ఆస్క్డ్‌గా తీసుకుంటామండి. కామా ప్లేస్‌లో ఇఫ్ వస్తది. ఎప్పుడైనా ఈడ హెల్పింగ్ వర్బ్ క్వెషన్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ ఇలాంటి క్వెషన్ వస్తే కామా ఇఫ్‌గా చేస్తాం. లేదు డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ వచ్చిందనుకోండి వెన్, వేర్, వై అలా వచ్చినప్పుడు కామా ప్లేస్‌లో ఏది రాదు. సో, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఇఫ్ తీసుకుంటాం. డబుల్ కొటేషన్ మార్క్స్ గాన్ తీసేస్తున్నాం. క్వెషన్ మార్క్‌ని మనం తీసేసుకోవాలి కాబట్టి ఈ ఈజ్ ద టీని రివర్స్‌గా చేసుకుంటాం. ఇంటర్‌చేంజ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ద టీ వస్తుంది. ఈజ్ అన్నది వాస్ అయ్యింది చూడండి. రెడీగానే ఉంటుంది. క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఫుల్ స్టాప్ రావాలి. చూడండి ఇక్కడ మనం ఇంటర్‌చేంజ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్న యారోస్‌ని అబ్జర్వ్ చేసిండారో లేదో? ఎప్పుడైతే క్వెషన్ మార్క్ ఇలా ఉందో కంపల్సరీగా ఇలాంటి యారోస్ మనకి రావాలి. అంటే ఇంటర్‌చేంజ్ చేసుకోవాలి. అమ్మో! ఇంటర్‌చేంజ్ చేసుకోవాలి. ఇంటర్‌చేంజ్ చేసుకుంటేనే మనకి క్వెషన్ మార్క్ పోయి ఫుల్ స్టాప్ వస్తుంది. నౌ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. హి సెడ్ వాస్ ద డాల్ కాస్ట్‌లీ. డబుల్ కొటేషన్ మార్క్స్‌లో ఫోకస్ పెట్టాం. వాస్ ద డాల్ కాస్ట్‌లీ. ఓకే. ఫైన్. క్వెషన్ మార్క్ ఉంది. ఎలాంటి క్వెషన్? హెల్పింగ్ వర్బ్ క్వెషన్. ఓకే. ఫైన్ అండి. హీలో ఎలాంటి చేంజ్ రాదు. సెడ్ అన్నది ఆస్క్డ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ క్వెషన్ ఉంది కాబట్టి. క్వెషన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. కామా ఏమవుతుంది? ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ క్వెషన్ ఉంది కాబట్టి కామా ఏమవుతుందో ఇంతకు ముందే డిస్కస్ చేశాం. ఇఫ్ అవుతుంది. నెక్స్ట్ డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేస్తాం. యెస్ ఇక్కడున్న క్వెషన్ మార్క్‌ని మనం ఫుల్ స్టాప్‌గా చేసుకోవాలి ఇలా. అంటే వాస్‌ని, ద డాల్‌ని రివర్స్ చేసుకోవాలండి. సో, ద డాల్ వస్తుంది. వాస్ ఏమవుతుంది అంటే హాడ్ బీన్ అవుతుంది. చాలామంది ఏం చేస్తుంటారు అంటే వాస్‌గానే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారండి. చాలామంది మీరు కాదు. లేదండి. 100కి 100% వాస్ అన్నది హాడ్ బీన్‌గా చేసుకోవాలి మనం చేంజ్. అందుకోసం ఇక్కడ హాడ్ బీన్‌గా చేశాను. నెక్స్ట్ కాస్ట్‌లీ. కాస్ట్‌లీగానే ఉంది. క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఫుల్ స్టాప్ వచ్చింది. డబుల్ కొటేషన్ మార్క్స్ పోయాయండి. ఖతం. సో, క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు అంటే సెడ్ ఆస్క్డ్ అవుతది. కామా అన్నది ఇఫ్ అన్నా అవుతది. ఏది కాదు. ఇఫ్ ఎప్పుడవుతుంది? ఏది ఎప్పుడు కాదు? అంటే ఏది రాదన్నది చూసాం మనం. డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్స్ వచ్చినప్పుడు ఏది రాదు కామా ప్లేస్‌లో. హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు ఇఫ్ రావాలి. ఇక చూడండి. షీ సెడ్ హౌ ఈస్ ద గార్డెన్? మళ్ళీ ఒక క్వెషన్ వచ్చిందండి. ఇది హెల్పింగ్ వర్బ్ కాదండి. డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ వచ్చింది. చూద్దాం. షీ చేంజ్ చేయం మనం అవసరం లేదు. సెడ్ ఆస్క్డ్ అవుతుంది. ఎందుకు? క్వెషన్ కాబట్టి. కామా ప్లేస్‌లో ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఇఫ్ వస్తుందా? దట్ వస్తుందా? అసలు ఏది రాదా? ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడున్న పార్ట్ డిసైడ్ చేస్తుంది. క్వెషన్ అది కూడా డబ్ల్యూహెచ్ క్వెషన్ కాబట్టి ఏమీ రాదు. ఫినిష్. కామాని ఉత్తగా అలా తీసేస్తాం అంతే. దానికి రీప్లేస్‌మెంట్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ డిలీట్ చేస్తాం. డబుల్ కొటేషన్ మార్క్స్ గాన్. హౌ సేమ్ గానే తీస్తాం. ఇప్పుడు చూడండి. ఈజ్ ద గార్డెన్‌ని ఉల్టా పల్టా చేయాలి. ఎందుకు? క్వెషన్ మార్క్‌ని మనం ఫుల్ స్టాప్‌గా చేసుకోవాలి అంటే ఇలా. సో, ద గార్డెన్ గానే ఉంటుంది. ఈజ్ అన్నది వాస్ అయ్యింది. క్వెషన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే, అరే! డీఎస్‌లో క్వెషన్ మార్క్ ఉందని ఐడీఎస్‌లో కూడా క్వెషన్ మార్క్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అలా చేయొద్దండి. రాంగ్ అవుతుంది. ఐడీఎస్‌లో క్వెషన్ మార్క్ ఎట్టి పరిస్థితిలో ఎప్పుడు రాదు. ఎక్స్‌క్లమేషన్ మార్క్ కూడా రాదు ఐడీఎస్ లాస్ట్‌లో. ఓన్లీ ఫుల్ స్టాపే రావాలి. ఫిక్స్‌డ్ అండి ఇదింక. వెల్ ఇప్పుడు ద డాక్టర్ సెడ్ టేక్ ద మెడిసిన్ రెగ్యులర్‌లీ. ఇప్పుడు ఈ కొటేషన్ మార్క్స్ పార్ట్‌లో ఉన్న దాని మీద ఫోకస్ పెడితే మీరు చూస్తారు చూడండి ఇదొక క్వెషన్ కాదు. ఇదేంటి టేక్ ద మెడిసిన్ రెగ్యులర్‌లీ ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్. ఫస్ట్ వి1 వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఒక ఆర్డర్ అన్నా ఉంటుంది, అడ్వైస్ అన్నా ఉంటుంది, రిక్వెస్ట్ అన్నా ఉంటుంది.
సో ఇక్కడ ఉన్నది ఏంటి? ఆర్డరా? కాదు. రిక్వెస్టా? కాదు. ఏంటది? అడ్వైస్. సో ఇక్కడ ఉన్నది మనకి అడ్వైస్ అండి. గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది అడ్వైస్ అని తెలియడం వల్ల ఆన్సర్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. కాన్ఫిడెన్స్‌తో కరెక్ట్‌గా చేయగలం. ద డాక్టర్ ఎలాంటి చేంజ్ లేదండి. సెడ్ ఏమవుతుంది? ఇంతకుముందు మనం చూసాం సెడ్‌కి జనరల్‌గా 6 ఆప్షన్స్ ఉంటాయని. సెడ్ గాని, లేకపోతే ఆస్క్డ్, లేకపోతే ఆర్డర్డ్, అడ్వైజ్డ్, రిక్వెస్టెడ్, ఎక్స్‌క్లెయిమ్డ్ అని. వీటిలో మనకి సెట్ అయ్యేదేంటి? అడ్వైజ్డ్. ఎందుకు? ఇక్కడ ఉన్న డబుల్ కొటేషన్ మార్క్స్‌లో ఉన్న పార్ట్ అడ్వైజ్ కాబట్టి అడ్వైజ్డ్ అవుతుంది. సపోజ్ ఇక్కడున్న పార్ట్ మనకి ఒక ఆర్డర్ ఉందనుకోండి. గెట్ ఔట్, స్టాండ్ అప్ ఇలాంటి ఆర్డర్స్ ఉన్నప్పుడు సెడ్ అన్నది ఆర్డర్డ్ అవుతుంది. సో, ఈ పార్ట్‌ని మనం ఫోకస్ పెట్టుకొని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, అడ్వైజ్డ్ అవుతుంది. కామాకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? దట్, ఇఫ్, వెదరు, టు, నాట్ టు అని చెప్పాం. ఇక్కడ 2 వస్తుందండి. ఎందుకు 2 వస్తుంది అంటే చూడండి, ఇక్కడ మనకి టేక్ అన్నది V1. మన కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్‌కి వెళ్తే యెస్. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్‌కి వెళ్తే ఎప్పుడైనా సరే V1 ముందు మనకి 2 వస్తుందండి. V1 ముందు దట్టు రాదు, ఇఫ్ రాదు. కరెక్ట్ కాంబినేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. 2 వస్తుంది కాబట్టి ఇక్కడ టేక్ V1 ఉంది కాబట్టి ఇంకా కామాకి బెస్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ TO2 అవుతుంది. సో, 2 కామా ప్లేస్‌లో డిలీట్ చేస్తాం. డబుల్ కొటేషన్ మార్క్స్. టేక్ V1 గానే ఉంటుంది. ఎందుకంటే 2 తర్వాత ఎప్పుడైనా V1 అండి. ఇది గోల్డెన్ గ్రామర్ పాయింట్. ఇంక ఇవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ టు సేమ్. టేక్ ద మెడిసిన్ రెగ్యులర్‌లీ. ఫుల్ స్టాప్ తీసుకుంటాం ఇలానే. డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేస్తాం. సో, ఇలా చేయడం వల్ల మనకి ద డాక్టర్ సెడ్, ఇక్కడున్న సెడ్ అడ్వైజ్డ్‌గా చేంజ్ అయింది. కామాని 2గా చేంజ్ చేశాం. అంతే అండి. చూడండి మనం చేంజ్ చేసిన పార్ట్స్ ఈ రెండే. అడ్వైజ్డ్ తీసుకున్నాం సెడ్ ప్లేస్‌లో. అండ్ కామా ప్లేస్‌లో TO2 తీసుకున్నామండి. అంతే, అంతకు మించి ఏమీ చేయలేదు చూడండి. దాదాపు ఐడీఎస్ అన్నది డీఎస్‌లోనే ఉంటుంది. నౌ ద టీచర్ సెడ్ స్టడీ వెల్. ఇప్పుడు చూడండి, స్టడీ వెల్ అన్న దాన్ని బట్టి మనకి సెడ్ అన్నది ఏమవుతుందో ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఇది ఒక ఆర్డరా? ఇది ఒక రిక్వెస్టా? ఇది ఒక అడ్వైజా? 100% ఇది ఒక అడ్వైస్. కాబట్టి సెడ్ ఏమవుతుందండి? అడ్వైజ్ అవుతుంది. సో, ద టీచర్ ఎలాంటి చేంజ్ రాదు. సెడ్ అన్నది అడ్వైజ్ ఎందుకయిందో చూశాం కదా! ఇక్కడ ఇచ్చిన పార్ట్ డబుల్ కొటేషన్ మార్క్స్‌లో ఇచ్చిన పార్ట్ అడ్వైజ్ అవుతుంది కాబట్టి అడ్వైజ్డ్ కామా ప్లేస్‌లో 2 వస్తుంది. ఎందుకు? ఇక్కడ V1 ఉంది కదా! స్టడీ అన్నది. 2 ప్లస్ V1 అన్నది కరెక్ట్ కాంబినేషన్. టు స్టడీ వెల్ దట్స్ ఆల్. సో, మనకి ఐడీఎస్ వచ్చేసి ద టీచర్ అడ్వైజ్డ్ టు స్టడీ వెల్ అవుతుందండి. ఈ విధంగా మనం డీఎస్ నుంచి ఐడీఎస్‌లోకి చేంజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు చూద్దాం ఇంకొకటి. ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడాలండి. అక్కడే వస్తుంది మనకి పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్. చూడండి, ద కో పాసెంజర్ సెడ్ టు మీ ప్లీజ్ క్లోజ్ ద విండో. మనం దీని మీద ఫోకస్ పెట్టాలి. సెడ్ ఏం చేయాలి అన్నది. ఓకే. ప్లీజ్ క్లోజ్ ద విండో ఇదేంటి? రిక్వెస్ట్ అయ్యింది. మనందరికీ తెలుసక్కడ. సో, సెడ్ టు అన్నది ఏ విధంగా చేంజ్ చేస్తాం ఇప్పుడు? రిక్వెస్టెడ్ అని చేంజ్ చేసుకోవాలి. ఎందుకు? ఇక్కడ డబుల్ కొటేషన్ మార్క్స్‌లో ఉన్నది రిక్వెస్ట్ కాబట్టి. సో, చూద్దామండి. ద కో పాసెంజర్ స్పీకర్ ఎప్పుడు చేంజ్ చెయ్యము. సెడ్ టు అన్నది రిక్వెస్టెడ్ అవుతుంది. మీగానే ఉంటుంది. కామా ఏమవుతుంది? TO2 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి క్లోజ్ V1 వచ్చింది. సో, 2 వచ్చిన తర్వాత మళ్ళీ ప్లీజ్ యూజ్ చేయకూడదు. ప్లీజ్ ఎందుకు యూజ్ చేయకూడదంటే ఇక చూడండి ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం దీన్ని. సెడ్ టుని రిక్వెస్టెడ్ అని చెప్పాం కదా! రిక్వెస్టెడ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్లీజ్ యూజ్ చేసే దాంట్లో మీనింగ్ ఏముందండి? లేదు కదా! సో, దాన్ని తీసేసుకొని ఇక్కడ ఆల్రెడీ కామా ప్లేస్‌లో 2 వచ్చింది. తర్వాత వెళ్తే మనకి క్లోజ్ V1 అయింది చూడండి. 2 క్లోజ్ 2 ప్లస్ V1 వచ్చింది. ద విండో లైక్ థిస్. సో, మనకి ఐడియాస్ ద
కో ప్యాసింజర్ రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ద విండో. రిక్వెస్టెడ్ టు మీ అనడానికి వీలు కాదు. రిక్వెస్టెడ్ మీ అనాలి. నీవు ఇక్కడ 2 తీసుకోవాలనుకో దాని తర్వాత V1 రావాలి. మీ అన్నది ఒక V1 కాదు కాబట్టి తీసేశాం. ఇక్కడ 2 తర్వాత క్లోజ్ V1 వచ్చింది కాబట్టి సెట్ అయ్యింది. నౌ ద మ్యాన్ సెడ్ డు నాట్ ఫైట్ హియర్. ఓకే అండి. ఇక్కడ ఫైటింగ్ చేయొద్దు అని చెప్పాడు ఒక మ్యాన్. డు నాట్ ఫైట్ హియర్ అన్నది ఏంటి? ఒక అడ్వైజ్ లేదా వార్న్ అనుకుందాం. వార్నింగ్ అనుకుందామండి. వార్నింగ్ కూడా అనుకోవచ్చు. రైట్. సో ద మ్యాన్ ఏమన్నా చేంజ్ అవుతుందా? కాదు. సెడ్ అన్నది ఏంటి? ఇది వార్నింగ్ అవుతుంది కాబట్టి వార్న్డ్. WARNED వార్న్డ్‌గా తీసుకోవచ్చు మనం. సెడ్ వార్న్డ్ అయిందండి. నెక్స్ట్ కామా ఏమవుతుంది? 2 కాకుండా నాట్ 2 అవుతుంది. ఎందుకు ఇక్కడ నాట్ డు నాట్ ఉంది కదా! ఈ డు నాట్‌ని టోటల్‌గా డిలీట్ చేసేసుకుందాం ఇంక ఐడిఎస్‌లో. కామా ప్లేస్‌లో నాట్ 2 తీసుకోవాలి. ఇంకా డు అవసరం లేదు మనకి. ఈ మొత్తం పార్ట్ అండి. ఇక చూడండి కామా నుండి డబుల్ కొటేషన్ మార్క్స్, డు నాట్ వీటన్నింటి ప్లేస్‌లో మనకి నాట్ 2 వచ్చింది. అంటే కామా అన్నది జనరల్‌గా నాట్ 2 చేసుకున్నాం. ఎందుకు? ఇది నెగెటివ్‌లో ఉంది డు నాట్ అన్నది. కాబట్టి ఇక్కడ కూడా మనం నెగెటివ్ తీసుకున్నాం. 2 తర్వాత ఏం రావాలనుకున్నాం జనరల్‌గా V1 కాబట్టి ఫైట్. V1 వచ్చింది చూడండి. ఫైట్. హియర్ ఏమవుతుంది? దేర్ చేసుకోవాలి. సో హియర్‌ని దేర్ చేశాం. సో ఇక్కడ మనకు కంప్లీట్‌గా వచ్చిన ఐడిఎస్ ఏంటి? ద మ్యాన్ వాంట్ నాట్ టు ఫైట్ హియర్. రైట్. ఇప్పుడు చూద్దాం లాస్ట్ వన్ అండి. ఇక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ వెళ్దాం. ద ప్రిన్సిపాల్ సెడ్ టు ద బాయ్స్ డు నాట్ కమ్ లేట్. ఇక్కడ డు నాట్ కమ్ లేట్ ప్రిన్సిపాల్ చెప్పారు బాయ్స్‌కి. అంటే ఏంటిది? ఆర్డర్ కదా అది జనరల్‌గా. లేట్ కమర్స్‌కి మనం ఆర్డరే ఇచ్చేస్తాం. కాబట్టి ఇది ఆర్డర్ అయ్యింది. సో ద ప్రిన్సిపాల్ సెడ్ టు ఏమైంది ఇప్పుడు చెప్పండి? సెడ్ టు ఏమవుతుంది? ఆర్డర్డ్. ఎందుకు ఈ బ్రాకెట్‌లో ఉన్నది డబుల్ కొటేషన్ మార్క్స్‌లో ఉన్నది ఆర్డర్ కాబట్టి. ఆర్డర్డ్ ద బాయ్స్ సేమ్‌గా ఉంటుంది. కామా ఏమైతది? 2 అవుతుందా? నాట్ 2 అవుతుందా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. దట్ అవన్నీ ఇంక ఇక్కడ రావు. నాట్ 2 అవుతుంది. ఎందుకు ఇక్కడ? డు నాట్ నెగెటివ్ ఉంది కాబట్టి. సో నాట్ టు కమ్ లేట్ అండి. ద ప్రిన్సిపాల్ ఆర్డర్డ్ ద బాయ్స్ నాట్ టు కమ్ లేట్. చూడండి. సెడ్‌ని ఆస్క్డ్ చేశాం కొన్నిసార్లు, ఆర్డర్డ్ చేశాం, అడ్వైజ్డ్ చేశాం, రిక్వెస్టెడ్ చేశాం. ఇదంతా డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కామాని ఇఫ్ అన్నాం. కొన్ని సందర్భాల్లో కామా ప్లేస్‌లో ఏమీ యూజ్ చేయలేదు. ఇప్పుడు కామా ప్లేస్‌లో 2 పెడుతున్నాం, నాట్ 2 పెడుతున్నాం. ఇవన్నీ మెయిన్‌గా మనకి డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్ డిసైడ్ చేసేదండి. నౌ ఇప్పుడు వీటిని చూద్దాం. ద టూరిస్ట్ సెడ్ హౌ బ్యూటిఫుల్ ద ప్యాలెస్ ఈస్. ఇక్కడ మనకి డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్ అండి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హౌ బ్యూటిఫుల్ ద ప్యాలెస్ ఈస్ ఇదేంటో మనందరికీ తెలుసు. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఈ ఎక్స్‌క్లమేషన్ మార్క్ మనకి ఐడిఎస్‌లో రావచ్చా? రాకూడదా? ఐడిఎస్‌లో రాకూడదు. ఫుల్ స్టాప్ చేయాలి. అవునా? ఫుల్ స్టాప్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? క్వెషన్ మార్క్‌ని మనం ఫుల్ స్టాప్ చేసుకున్నాం. ఎలా? ఇలా ఇంటర్‌చేంజ్ చేసి. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్‌ని. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ఇలా ఇంటర్‌చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ కుదరదు. మనకి ఫుల్ స్టాప్ రావాలి అంటే నార్మల్ సెంటెన్స్ కావాలండి. సింపుల్ లాజికల్ పాయింట్‌గా వెళ్తే. నార్మల్ సెంటెన్స్ కావాలి అంటే ఏంటి మనకి? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఇలా ఉంటాయి. అవి తీసుకుంటే అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీరు డీఎస్‌లో ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ ఇస్తే వెంబడే దాన్ని కొట్టేసేసుకోండి. స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి పెన్సిల్‌తోనన్నా. దీన్ని కంప్లీట్‌గా మనం ఎలా మార్చుకోవాలంటే నార్మల్ సెంటెన్స్‌లోకి మార్చుకోవాలి. అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది దీంట్లో? ద ప్యాలెస్. తర్వాత వర్బ్ ఈజ్. ఇంకా తర్వాత రావాల్సింది ఏంటి? బ్యూటిఫుల్. సో ద ప్యాలెస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని తీసుకున్నాను. ఇక్కడ వెరీ అన్నది తీసుకున్నాను నేను.
ఎందుకలా? ఎందుకు తీసుకున్నారు సార్? హౌ బ్యూటిఫుల్ ద ప్యాలెస్ ఈస్ అన్న దాంట్లో వెరీ అన్న వర్డే లేదు. బట్ మీరు వెరీ ఎందుకు తీసుకున్నారు? ఓకే. ఫైన్. ఇంతకు ముందు మీరే చెప్పారు సార్. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అని. అప్పుడు వెరీ చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు వెరీ తీసుకుంటున్నారు. యెస్. ఎందుకు తీసుకుంటున్నానో చూద్దాం. చూడండి హౌ బ్యూటిఫుల్ ద ప్యాలెస్ ఈస్ అని చెప్పినప్పుడు కాస్త ఎలా ఉంటుంది? స్ట్రాంగ్‌గా చెప్తున్నాం. ఎమోషనల్ ఫీలింగ్. ఆ ఎమోషనల్ ఫీలింగ్‌ని ఇక్కడ కూడా మనం తెలియజేయాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ వెరీ అన్న వర్డ్‌ని ఉపయోగించడమే. కొద్దిగా స్ట్రెంగ్త్ ఒస్తుంది ఆ సెంటెన్స్‌కి. వెరీ అన్న వర్డ్ వచ్చి రాగానే బలం ఒస్తుంది. స్ట్రెంగ్త్ ఒస్తుంది గాబట్టి వెరీ తీసుకున్నాం. ప్రతిసారి ఇలా చేయాలి. ఇప్పుడు హౌ క్యూట్ షీ ఈజ్ ఉందనుకోండి. దాన్ని నార్మల్ సెంటెన్స్‌గా చేస్తే షీ ఈజ్ వెరీ క్యూట్. హౌ కోల్డ్ ఇట్ ఈజ్ అన్నప్పుడు ఇట్ ఈజ్ వెరీ కోల్డ్. అలా వెరీ తీసుకుంటుంటాం. ఎక్స్‌క్లమేటరీ నుంచి నార్మల్ సెంటెన్సెస్‌లోకి చేంజ్ చేసినాం. ఓకే. ఫైన్ అండి. ఇప్పుడు మనం ద టూరిస్ట్ చేంజ్ కాదు. సెడ్ అన్నది ఎక్స్‌క్లెయిమ్డ్ అవుతుంది. ఎందుకు? ఇది ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ కదా! అందుకోసమని. సో, ఎక్స్‌క్లెయిమ్డ్. కామా ప్లేస్‌లో దట్ వస్తుందండి. ఎందుకంటే దీన్ని నార్మల్ సెంటెన్స్ చేసుకున్నాం కాబట్టి దట్. ఇంకిప్పుడిక వీటిని తీసుకోవద్దు మనం. ఇది కావాలి మనకి. ద ప్యాలెస్ చేంజ్ లేదు. ఈజ్ ఏమవుతుందో మనందరికీ తెలుసు. వాజ్ అవుతుంది. వెరీ వెరీగానే ఉంటుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంకా వీటిని చేంజ్ చేసే ఛాన్స్ లేదు. ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. సో, మనకి టోటల్‌గా ఐడియాస్ వచ్చేసి ద టూరిస్ట్ ఎక్స్‌క్లెయిమ్డ్ థాట్ ద ప్యాలెస్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఈ విధంగా మనం డీఎస్ నుంచి ఐడీఎస్‌లోకి ముఖ్యంగా ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్‌ని మార్చగలం. అండ్ లెట్ అస్ సీ థిస్ వన్. హౌ కాస్ట్‌లీ గోల్డ్ ఈజ్ వావ్! ఆకాశానికి అంటుతున్న ఈ రేట్లు అంటే మంచి ఎగ్జాంపుల్ ఈ గోల్డే. బంగారం అంటే ఏదో అర్థమైంది మనకి. దాని వాల్యూ ఏందో. ఆ పేరుకున్న వాల్యూ అని. ఇక్కడ హౌ కాస్ట్‌లీ గోల్డ్ ఈజ్ అని ఇచ్చారు. ఇది డబుల్ కొటేషన్ మార్క్‌లో ఉన్న పార్ట్ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. దీన్నేం చేయాలి మనం నార్మల్ సెంటెన్స్‌గా చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మనం తీసేసుకోవాలి. కట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇక్కడే ఉంటే దీన్నే వాడే అవకాశాలున్నాయి. నార్మల్ సెంటెన్స్ తీసుకుంటే ఎలా వస్తుంది? గోల్డ్ ఈజ్ వెరీ కాస్ట్‌లీ. ఇక్కడ వెరీ ఎందుకు తీసుకున్నానో మీ అందరికి అర్థమైందనుకుంటా. ఎక్స్‌క్లమేటరీ నుంచి నార్మల్‌లోకి చేసేటప్పుడు ఆ ఎంఫసిస్ ఉండాలి. ఎంఫసిస్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే వర్డ్ వెరీకే ఉంది. సో, ద కస్టమర్ చేంజ్ కాదు. సెడ్ ఏమవుతుంది? ఆర్డర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితదా? కాదు. ఎందుకు? ఇది ఆర్డర్ కాదు కాబట్టి. రిక్వెస్ట్ అవుతుంది అనుకుంటున్నా. అవుతదా? కాదు. ఎందుకు? ఇది రిక్వెస్ట్ కాదు కాబట్టి. మళ్ళీ ఏంటి? పాయింట్‌కొచ్చేద్దాం. ఎక్స్‌క్లెయిమ్డ్ అవుతుంది. ఎందుకు? ఇది ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ నుంచి కన్వర్ట్ చేసుకున్న సెంటెన్స్ కాబట్టి ఎక్స్‌క్లెయిమ్డ్ అవుతుంది. కామా ప్లేస్‌లో దట్ ఎందుకంటే ఇది నార్మల్ సెంటెన్స్ ఉంది గదా! సో, దట్. గోల్డ్ గోల్డ్‌గానే ఉంటుంది. ఈజ్ వాస్ అవుతుంది. మనందరికీ తెలుసు. వెరీ వెరీ కాస్ట్‌లీ కాస్ట్‌లీ. చేంజెస్ ఏమీ లేవు. సో, ద కస్టమర్ ఎక్స్‌క్లెయిమ్డ్ థట్ ద గోల్డ్ వాస్ వెరీ కాస్ట్‌లీ అండి. చూడండి మనం డీఎస్‌లో ఉన్న 70-80 పార్ట్‌ని సేమ్‌గానే తీసుకుంటున్నామండి. రైట్. అండ్ ఇక్కడ మనం చూద్దాం. ఒక్కొక్కటి మనం ఫోకస్ పెట్టుకుంటూ వద్దాం. మనం ఫస్ట్ వన్ తీసుకుంటే ద బుక్స్ ఆర్ హెవీ అనుంది. ఇది ఒక క్వెషన్ కాదు, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ కాదు, అడ్వైస్ కాదు, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అస్సలు కాదు. కాబట్టి సెడ్ ఏమయింది? సెడ్‌గానే ఉంది. కామా ప్లేస్‌లో ఏమొచ్చింది? దట్ వచ్చేసింది. ఎందుకు దట్ వచ్చిందో చూసాం కదా! నార్మల్ సెంటెన్స్‌కి దట్టే వస్తుంది. ఆర్ ఏమైపోతుంది? వర్ అండి. అంతే. వీటినే చేంజ్ చేశాం. ఇక మిగతావి ఇక్కడ కామాని దట్ చేశాను. ఆర్‌ని వర్ చేశాను. మిగతావి ఏమి నన్ను ముట్టుకోలేదింకా. సేమ్ టు సేమ్. చూడండి ద బాయ్ ఉంటే ద బాయ్ వచ్చింది ఇక్కడ కూడా. సెడ్ సెడ్‌గానే ఉంది. ఇదే అండి. ఎంత పర్సెంటేజ్ చేంజ్ చేశాం చూడండి. ఓన్లీ ఒక 20% చేంజ్ చేశాం. మనకు ఆన్సర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూద్దాం. ద ఓల్డ్ లేడీ సెడ్ వేర్ ఈస్ ద హాస్పిటల్? ఏమేం చేంజ్ చేశాం ఇక్కడ? సింపుల్ అండి. సెడ్ ప్లేస్‌లో ఆస్క్డ్ తీసుకున్నాను అంతే. ఎందుకు ఆస్క్డ్ తీసుకున్నాను? ఇక్కడ క్వెషన్ మార్క్ వచ్చింది కాబట్టి సెడ్ ఆస్క్డ్‌గా చేసుకోవాలనుకున్నాం. కామా ప్లేస్‌లో ఏది రాలేదు. ఎందుకు? డబ్ల్యూహెచ్‌కి ఏది రాదనుకున్నాం.
నెక్స్ట్ ఈజ్ ప్లేస్లో వాజ్ వచ్చిందండి, ఇంకొక చేంజ్ ఇక్కడ. అండ్ ఇంకొక బిగ్ చేంజ్ ఏంది అంటే ద హాస్పిటల్ని అటు ఇటు చేశాం. ఇలా మిగతా ఇంకా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో చేంజ్ చేయాల్సిన పార్ట్ ఏంటి మనకు తెలిస్తే చేంజ్ చేయడానికి వీలవుతుంది ఈజీగా. ఇప్పుడు చూడండి, ద మ్యాన్ సెడ్ హౌ వాజ్ ద బుక్. హౌ ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ వచ్చింది, కామా ప్లేస్లో ఏది రాదు. సో ద మ్యాన్ ఎలాంటి చేంజ్ లేదు. సెడ్ ఆస్క్డ్‌గా తీసుకుంటాం, ఎందుకు ఇంటరాగేటివ్ కాబట్టి. కామా ప్లేస్‌లో ఏది రాదు, ఎందుకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ కాబట్టి. ఇదే డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ సెషన్ మొత్తం. ద బుక్ ఫస్ట్ తీసుకుంటున్నాం. యెస్. వాజ్ ఏమవుతుంది అన్నది ఈ సెషన్ బిగినింగ్‌లో మనం ఒకసారి డిస్కస్ చేశాం. హాడ్ బీన్ అవుతుందని, హాడ్ బీన్ చేశానని. నెక్స్ట్ ఇంకా చూద్దాం మోర్ ఎగ్జాంపుల్స్. ద నైబర్ సెడ్ ఈజ్ ద వాటర్ కమ్మింగ్. సో ద నైబర్ ఆస్క్డ్, సెడ్ ప్లేస్‌లో ఆస్క్డ్ వచ్చింది. కామా ప్లేస్‌లో ఇఫ్ వచ్చింది. ఇప్పుడు ఇఫ్ ఎందుకొచ్చింది మనందరికీ తెలుసు. ఈడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇఫ్ తీసుకున్నాం. యెస్. ఈజ్ అన్నది వాస్‌గా చేంజ్ చేశాం. ద నైబర్ ఆస్క్డ్ ఇఫ్ ద వాటర్ వాస్ కమ్మింగ్. ఇలా. ఓకే. నౌ ద పోస్ట్ మ్యాన్ సెడ్ ప్లీజ్ గివ్ ద చేంజ్. ఇక్కడ ప్లీజ్ ఉంది కాబట్టి సెడ్ ఏమవుతుంది? రిక్వెస్టెడ్. సో ద పోస్ట్ మ్యాన్ రిక్వెస్టెడ్ టు గివ్ ద చేంజ్. 2 + V1 వచ్చింది చూడండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. రిక్వెస్టెడ్ ఉన్నప్పుడు మళ్ళీ PLEASE ప్లీజ్ వాడొద్దు. ద కండక్టర్ సెడ్ డో నాట్ స్టాండ్ అట్ ద డోర్. ఇది ఒక ఆర్డర్ కాబట్టి సెడ్ అన్నది ఆర్డర్డ్ అవుతుంది. ద కండక్టర్ ఆర్డర్డ్ నెగెటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ టు స్టాండ్ అట్ ద డోర్. అండ్ ఇది చూద్దాం. ద చైల్డ్ సెడ్ హౌ క్యూట్ ద బేబీ ఈస్, పప్పీ ఈస్. చూడండి, హౌ క్యూట్ ద పప్పీ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దాన్ని ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసుకొని నార్మల్ సెంటెన్స్ తీసుకోవాలి. నార్మల్ సెంటెన్స్ ఏమొస్తుంది? ద పప్పీ ఈజ్ వెరీ క్యూట్ వస్తుంది. అవునా? సో ద చైల్డ్ సెడ్ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ద పప్పీ వాజ్ వెరీ క్యూట్, ఇలా వస్తుందండి. ఎక్స్క్లెయిమ్డ్ ఎందుకు తీసుకున్నామో తెలుసు కదా సెడ్ ప్లేస్లో. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి ప్రతి దానికి ఒక లాజికల్ రీజన్ ఉంటుంది ఎందుకు తీసుకున్నామని. ఓకే. వెళ్ళండి, ఇక్కడ మళ్ళీ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, కన్ఫ్యూజన్స్ ఉన్నా, డిఫికల్టీ ఉన్నా సరే ఒకసారి నాకు చెప్పండి. మీ యొక్క డౌట్స్, డిఫికల్టీస్ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. సో ఇక్కడ మెయిన్గా కోర్టులో కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటామండి. సెడ్ ఏమవుతుంది, కామా ఏమవుతుంది, మెయిన్గా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎనీ డౌట్స్ ఫర్ ఎనీబడి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. వెల్, కమింగ్ అప్ అవర్ నెక్స్ట్ టాపిక్, అందరూ ఇష్టపడే టాపిక్ అండి, అది టెన్సెస్. టెన్సెస్ టాపిక్తో మనం మళ్ళీ టుమారో సెషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఇంకా మీకు ఈ టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఈ టాపిక్లో మీరు అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఓకే ఫైన్, ఓకే వి గాట్ ఇట్, ఓకే ఫైన్, థ్యాంక్ యూ ప్రతిభ మ్యామ్ గారు. మనం ఫీ గురించి అని చెప్పుకున్నాం, మళ్ళీ ఫైనల్గా ఫిక్స్ చేశారు అందరూ కలిసి. ఫీ ఈజ్ నథింగ్ బట్ ఒక అన్ని టాపిక్స్ చెప్తానండి నేను 100కి 100% అన్ని టాపిక్స్ అయితే చెప్తాను. ఫీ 3000 అని చెప్పేసి ఫిక్స్ చేశారు. సో అట్ ది ఎర్లియస్ట్ యొక్క ఫీని క్లియర్ చేసే ప్రయత్నం అయితే మీరు చేయండి. మళ్ళీ నా ఫోన్‌పే, నా గూగుల్ పే నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేస్తున్నాను. మీకు మళ్ళీ వాట్సాప్‌లో కూడా పెడతాను. ఇవ్వండి నా ఫోన్‌పే అండ్ గూగుల్ పే నెంబర్ 9885265995. మీ గ్రామర్‌లో ఉన్న ప్రతి టాపిక్, మీకు కావాల్సిన టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఎనీ డౌట్స్ ఫర్ ఎనీబడీ? Okay, now somebody please
షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ సరయు రెడ్డి గారు ఒకసారి మీరు మీ యొక్క మైక్రోఫోన్‌ని అన్‌మ్యూట్ చేసి సెషన్స్ ఎలా నడుస్తున్నాయన్నది చెప్పండి. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్నారు నా క్లాసెస్‌ని. రైట్. ఓకే. ప్రతిభ మేడం గారు, శ్రీనివాస్ గౌడ్ సార్ గారు. ఓకే. ఫైన్. మీరు మళ్ళీ కొద్దిగా బిజీగా లేకపోతే ఈ ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడన్నా ఉండొచ్చు కాబట్టి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వచ్చు. ఓకే అండి. సీ యూ టుమారో. సీ యూ నెక్స్ట్ టైమ్. ఓకే. 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 ఫైన్. ప్రతిభ మ్యామ్ గారు. ఓకే. టుమారో నుంచి మీరు ఇంకా కంటిన్యూయస్‌గా అటెండ్ అవ్వండి ప్రతిభ మ్యామ్ గారు. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు పెట్టాననుకుంటాను. ఓకే అండి. థాంక్ యూ. దట్స్ ఆల్ వి హావ్ ఇన్ టుడేస్ సెషన్.